మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు శివరాం సుబ్బారెడ్డి, బంగాంపల్లి ఎస్ఆర్బీసీ ఆయకట్టు రైతులు. మేము ఎస్ఆర్బీసీ కింద ఉన్న ఆయకట్టు రైతులందరూ కూడా 2004 సంవత్సరం క్రితం వరకు, అంతకు పూర్వం ఇక్కడ వెలుగోడు కానీ లేదంటే ఆళ్లగడ్డ ప్రాంతం కానీ అక్కడికి పోయినప్పుడు మా పొలాలు ఎప్పుడు సస్యశ్యామలం అవుతాయి, మా పొలాలకు ఏ విధంగా నీరు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఎదురు చూసేవాళ్ళం. కారణం ఏమంటే ఇక్కడ ఏమంటే ఆళ్లగడ్డకెళ్లి కేసీ కెనాల్ ద్వారా మరియు ఈ వెలుగోడు ఈ ప్రాంతంలో తెలుగొండ ద్వారా పంటలు పండించుకునేవాళ్ళు. మాకైతే ఎస్ఆర్బీసీని 2001కి పూర్తి చేశారు. కానీ అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ట్రయల్ రన్ కోసమైనా కూడా నీరు, శ్రీశైలం డ్యామ్ లో నీరు నిల్వ ఉన్నదాన్ని కూడా ట్రయల్ రన్ కోసం కూడా నీళ్లు కాలువలు కొదిలినటువంటి పాపన పోలేదు. ఆ రోజు మా నాయకులు కాటసాని రాంభూపాల్ గారు, కాటసాని రామరెడ్డి గారు, అలాగే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయినటువంటి ఎంపీ గారు ఎస్పీ రెడ్డి గారు కూడా ఆ రోజు అవుకుకు మరియు మాకు నీళ్లు కావాలి అని చెప్పేసి ధర్నా కూడా చేయడం జరిగింది. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చేసి ఇక్కడే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి చేయడం కూడా జరిగింది. 1-2 రోజులు ఇదే నంద్యాలలో బొమ్మసగం దగ్గర నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. కానీ ఎస్ఆర్బీసీకి నీరు మాత్రం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో వదలలేదు. మహానుభావుడు మన ప్రియతమ నాయకుడు ఎప్పుడైతే 2004లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా మంది రైతులు ఎస్ఆర్బీసీ కాలంలో నీరు వస్తాయో లేదో, మనం ప్రతికూలంగా చూస్తామో లేదో అని ఆ కలత చెందే సమయంలో నేనున్నాను, మీ కాళ్ళకు నీరు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి కోటిరెడ్డి తాలూకు ద్వారా ఎస్ఆర్బీసీకి నీరు వదిలారు. 2004 సంవత్సరంలో మొదలుపెట్టిన నీటి ప్రవాహం ఎస్ఆర్బీసీకి 2013 సంవత్సరం వరకు నిరాటంకంగా మార్చి నెలాఖరు వరకు వచ్చింది. గత సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. అలాగే ఎస్ఆర్బీసీకి 2015 జనవరి వరకు మాత్రమే, అది కూడా అర్రకొర్రగా నియమించారు. ఇదే మంత్రి గారు ఉమామహేశ్వరరావు గారు అన్నారు, సెప్టెంబర్ నెలలో పత్రికా ప్రకటన చేశాము, అది కూడా ఈనాడు పత్రికా ప్రకటనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలమగట్టు కుడి విద్యుత్ కేంద్రం ద్వారా నీటిని దిగువ నాగార్జున సాగర్ కు తీసుకుని పోతా ఉంటే మేము కంప్లైంట్ కూడా కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు కూడా చేయాలని చెప్పేసి ఆ రోజు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయం మీద కాటసాని రామరెడ్డి గారు బంగాంపల్లిలో మండల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మండల కార్యాలయాల దగ్గర నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కనుక ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కానీ ఆ రోజు కనుక వాళ్ళు కళ్ళు తెరవలేదు. రాజశేఖర రెడ్డి గారు 854 అడుగులు శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం, కనీస నీటి మట్టం ఉంటేనే దిగువ నాగార్జున సాగర్ కు నీళ్లు వదలాలి, అంతవరకు ఆ లెవెల్ మెయింటైన్ చేయాలని జీవో తీసుకుని వస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రేమ ఉంది అంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 834 అడుగులకే తగ్గించి 833 అడుగులకే తగ్గించి ఆ లెవెల్లో ఉన్న దాని కనుక దిగువ నాగార్జున సాగర్ కు నీళ్లు తీసుకుని పోవచ్చు అని చెప్పినాడు. అంటే రాయలసీమ మీద ప్రేమ ఉన్నట్ట, లేకపోతే దిగువ ఉన్నటువంటి జిల్లాల మీద ప్రేమ ఉన్నట్ట రైతు సోదరులందరూ ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరాలుగా మన అందరం కూడా ఇక్కడే శ్రీశైలంలో దానిక్కడే ఉంది, అందరం కూడా చూస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా ఒక్క రోజున ఒక్క సంవత్సరం కూడా 854 అడుగులు దిగువకు ఏ రోజు కూడా నీళ్లు పోలేదు. ఎందుకంటే దానికి జీవోలున్నాయి. 854 అడుగులు దిగువకు ఆపరేట్ చేయకూడదు, ఖచ్చితంగా నీళ్లు ఆ మేరకు మెయింటైన్ చేయాలి అన్నది జీవో ఉంది. 854 అన్నది ఎందుకు మెయింటైన్ చేశారు అంటే 854 ఉంటేనే రాయలసీమ ప్రాంతానికి నీళ్లు అందే పరిస్థితి ఉంటుంది కాబట్టి 854 అన్నది మెయింటైన్ చేశారు. కానీ 10 సంవత్సరాల తర్వాత ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే ఇవాళ మనకు నష్టం ఏం జరిగింది అంటే
ఇవాళ శ్రీశైలం నీటి మట్టం 803కు పడిపోయిన పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది డ్యాముల్లో. అంటే దాని అర్థం రేపొద్దున మళ్ళీ మనకు 854 అడుగులు వచ్చేదాకా వరదొచ్చినా ఇంకొకటి వచ్చినా నీళ్ళు పైన నిండుతూ రావాలి. నిండుతూ వచ్చి 854 వచ్చిన తర్వాతనే మళ్ళీ మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి, అంతకన్నా ముందు మనకు రాని పరిస్థితి ఇవాళ శ్రీశైలం డ్యాంలో ఇక్కడే మనకు కనిపిస్తా ఉంది. ఒక కుటుంబంలో చిన్న సమస్య తలెత్తితే పెద్ద మనుషుల దగ్గరికి పోయి మా కుటుంబంలో సమస్య ఉంది తెంచండి అని తీర్చుకుంటాం. అటువంటిది 2 రాష్ట్రాల మధ్యన ఎగువ కుడి విద్యుత్ కేంద్రం ద్వారా ఏపీ ప్రభుత్వము, ఎడమ జల విద్యుత్ కేంద్రం ద్వారా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉన్నప్పుడు రాయలసీమకు నీళ్లు తక్కువవుతున్నాయని తెలిసినప్పుడు ఈ ముఖ్యమంత్రి మరియు మంత్రివర్యులు ఆ ప్రభుత్వంతో చర్చలు జరిపి మీకు విద్యుత్ కావాలంటే ఇస్తాం, మా నీళ్లు వాడుకోవద్దు అని చెప్పేసి అడిగే ధైర్యము, అడిగే విజ్ఞత కూడా లేదా అని చెప్పేసి ఒక రైతు సోదరునిగా అడుగుతా ఉన్నాను. అలాగే అన్నా, మాకు ఎస్ఆర్బిసి ద్వారా మా ప్రాంతము నంద్యాల, పాణ్యము, కోవెలకుంట్ల, సంజామల, అవుకు, బంగాళపల్లి ప్రాంతము కోనసీమలాగా తయారవుతుంది. అది ఎప్పుడు తయారవుతుంది అంటే మా నాయకులు, దివంగత నాయకులు గోరకల్లు రిజర్వాయర్కు నిధులు కేటాయించారు. దాదాపుగా పూర్తిగా వచ్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి గోరకల్లు రిజర్వాయర్లో కేవలం 5 పనులు, బండి నిర్మాణము, మళ్ళా స్పిల్వే, గేట్ల నిర్మాణము, ఇంకొచ్చేసి గోరకల్లోకి పోయే దారి కూడా కాదు, సర్ప్లస్ కోర్సు, ఇన్ఫాల్ రెగ్యులేటర్, ఈ 4 పనులు పూర్తి చేస్తే మా ప్రాంతం సస్యశ్యామం అవుతుంది. దారి కూడా కాల, లేదంతా దారి కాల, పూర్తి కాల. కాబట్టి ఇక్కడి నుంచే కాబట్టి పోయేది మన ఎస్ఆర్బిసి నుంచి పోతాదినా, ఇక్కడి నుంచే పోతాయి. కాబట్టి రైతు సోదరులందరూ కనుక పట్టిసీమ మనకు ఎక్కడి నుంచో తీసుకొని వస్తామంటున్నట్టు చంద్రబాబు నాయుడు గారు మాకు శ్రీశైలం డ్యాం ద్వారా నింపి గోరుకల్లు ద్వారా మాకు నీళ్లు ఇవ్వండి అంటే ఎక్కడో పట్టిసీమని అక్కడి నుంచి మీకు ఇస్తామంటే మేము నమ్మడానికి ఏమన్నా తిక్కల్లామా, మాకు చెవులో పువ్వులు ఉన్నాయా అర్థం కావడం లేదు. కాబట్టి రైతు సోదరులారా, నేను పట్టిసీమ అన్నది అక్కడి నుంచి నీళ్ళు ఇక్కడికి వచ్చే కార్యక్రమం కాదన్నా జరిగేది. కట్టసీమ అన్న దాంట్లో గోదావరి నది పొంగేది, గోదావరి నది నుంచి కృష్ణా నదికి నీళ్లు అనుసంధానం చేసేది. మన కర్మ ఏమిటంటే గోదావరి నీళ్లు పట్టిసీమ నుంచి కృష్ణాకు అనుసంధానం చేసే కార్యక్రమంలో దారిలో ఎక్కడా కూడా నీళ్లు నిల్వ చేసే సామర్థ్యం ఉన్న కెపాసిటీ ఎక్కడా కూడా లేదు. అంటే దాని అర్థం నీళ్లు ఎన్నొచ్చినా ఏమొచ్చినా కూడా అక్కడ సముద్రంలో కలిసే బదులు ఇక్కడ సముద్రంలో కలిసిపోవచ్చిందే. కానీ నీళ్లు వచ్చేదన్నా కూడా వరద ఉన్న సమయంలోనే నీళ్లు వస్తాయి. వరద ఉన్న సమయం ఎప్పుడు వస్తాయి అంటే మనకు వర్షాలు తీవ్రంగా పడతా ఉన్నప్పుడు మొత్తంలో వరదలు వస్తాయి. ఆ వరదలు వచ్చి ఆ 3 నెలల కాలంలో ఆ వరద వచ్చినప్పుడు ఆ నీళ్లను మనం నిల్వ చేయలేకపోతే ఆ నీళ్లన్నీ సముద్రంలోకి పోవాల్సిందే. పట్టిసీమ వల్ల వచ్చే నష్టం ఏమిటంటే ఎక్కడా కూడా మధ్యలో ఈ నీటి నిల్వ చేసే కార్యక్రమం ఎక్కడా కూడా జరగడం లేదు. కానీ అదే పోలవరం ప్రాజెక్ట్ అయితే ఈ వరద వచ్చినప్పుడు ఈ మొత్తం 194 టీఎంసీలు అంటే 200 టీఎంసీల నీళ్లు నిల్వ చేసే సామర్థ్యమే క్రియేట్ చేయడమే పోలవరం ప్రాజెక్టు. అందుకే వరద వచ్చినప్పుడు ఆ పోలవరంలో ఆ నీళ్లు అక్కడ నిల్వ చేయగలిగితే ఆ నీళ్లలో నుంచి 80 టీఎంసీల నీళ్లు కుడికాలం ద్వారా మనం కృష్ణాకు తీసుకొని రాగలుగుతాం. కృష్ణాకు ఆ నీళ్లు తీసుకొని రాగలిగితే శ్రీశైలం నుంచి ఇక్కడి నుంచి నాగార్జున సాగర్కు ఆ మేరకు నీళ్లు తగ్గించి మనం ఇక్కడ వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. కానీ పట్టిసీమ వల్ల మాత్రం నీళ్లు ఎటువంటి పరిస్థితిలోనూ వచ్చే పరిస్థితి ఉండదు. కారణం ఏంటంటే ఎక్కడా కూడా నీళ్లు మనం నిల్వ చేసుకునే కెపాసిటీ ఎక్కడా కూడా లేదు కాబట్టి వచ్చే అవకాశం కూడా లేదు. నిన్ననే రైతు సోదరులారా, మా గ్రామానికి చెందిన ఒక రైతు నిన్ననే నంద్యాల బ్యాంకు దగ్గరికి వెళ్ళాము. మా బ్యాంకులో మా యొక్క రుణమాఫీ జరిగింది. దాని గురించి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి మిగిలిన రుణం కడతానని చెప్తే నేను ఆ రైతు వెంబడి వెళ్ళడం జరిగింది. ఆ మేనేజర్ దగ్గర కూర్చొని, సార్ మా రైతు యొక్క రుణమాఫీ మొత్తం ఎంత జరిగింది, మిగతా మొత్తం కడతామంటే మీ రైతు రుణమాఫీ జరిగింది ఏమో కానీ మొత్తం అసలంతా కట్టండి, మీ రైతుకు జరిగిన రుణమాఫీ వడ్డీకి కూడా సరిపోదు అని చెప్పేసి ఆ బ్యాంక్ మేనేజర్ చెప్పడం జరిగింది. అంటే మనల్ని అందరినీ కూడా ఈ ప్రభుత్వము నొప్పి లేకుండా ఏదో చేయడం అంటారు, నొప్పి లేకుండా ఇంజక్షన్ వేసి మత్తుగా పనిపెట్టాలని చూస్తున్నారు. కాబట్టి సోదరులారా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
మా యొక్క వినతి పత్రాన్ని అన్నగారికి ఇస్తున్నాను. జై జగన్. సార్, ఇక్కడ వాటర్ అయితే వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు పుష్కలంగా పంటలు ఉన్నాయి, వనరులను తోడిచ్చాడు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని డెవలప్మెంట్ మూలపడి వాటర్ కూడా తాగడానికి లేదు సార్. ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నాము అక్కడ. ఇక్కడ డెవలప్మెంట్ అయితే గట్టి లేదు. బిల్డింగ్ కట్టలేని బిల్డింగ్ వల్ల మన వైఎస్ఆర్ రాజశేఖర కట్టిన బిల్డింగ్ వల్ల బిల్డింగ్ రాలా. పింఛన్ కూడా కొంతమంది చాలా ఇవ్వలేదు. అందరూ మేము కోరుకోవాలని చెప్పి వీడికి జనం అంతా దగ్గర 7 మంది వచ్చారు సార్ ఓడిపేట నుంచి. తర్వాత ఈ చేసుకునే ఉన్నాయని మాకు ఒక ముందు చూపోయింది. 7 ఎకరాలు 2 ఎకరాలు నీళ్లు పారేది సార్. ఇక్కడి నుంచి ఓడిపేట వరకు వాటర్ అయితే సక్రమంగా లేదు. ఎక్కడ తుమ్మల అక్కడ మూసుకొట్టింది. వాటర్తో చాలా ఇబ్బంది సార్. రైతు 2 కారం పడే ఒక కార్యం పడుతుంది. మా నుంచి జనం చాలా ఇబ్బంది కాలమైంది సార్. అన్న, శ్రీశైలం నిండినా కూడా మనకు మాత్రం నీళ్లు ఇవ్వని పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా శ్రీశైలం 3 సార్లు నిండింది. 3 సార్లు నిండినా కూడా లేదు సార్, మనకు మాత్రం నీళ్లు కిందికి రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. అంతేనా రామరాజు మీరు అనేది? ప్రాజెక్టులలో పెండింగ్ పనులు పూర్తిగా పెండింగ్ పనులు అక్కడే ఉన్నట్టుగా పెండింగ్ పనులన్నీ కూడా అలాగే పెండింగ్ లోనే కనిపిస్తా ఉన్నాయి. పెండింగ్ పనులన్నీ పూర్తి కావడం లేదు కాబట్టి మనకు నీళ్లు అందడం లేదు మీరు చెప్తా ఉన్నారు. అంతేనా రామరాజు? మా ఊరిలో ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి సార్ కేవీ ప్రతాప్ రెడ్డి, ప్రతాప్ కృష్ణమూర్తి గారు ప్రభుత్వం చేస్తున్నారు సార్. ఇప్పుడు 2 నెలలు మేము టీచర్ కొనసాగుతుంటే కూడా ఎవరు కూడా వచ్చి నన్ను పరకవేయడమే లేదు సార్. ఊరికి బ్లాస్టింగ్ పెట్టి మిగతా పోతున్నాయి. తాగునీటి సమస్య ఎక్కువైంది. ఊరి మధ్యలో పవర్ ప్లాంట్ కడుతున్నారు సార్. చాలా ఇబ్బంది ఉంది సార్. అది చాలా ఇబ్బందిగా ఉన్నాం సార్. ఇష్యూ పెద్ద ఇష్యూ. ఇట్లా ఎవరు కూడా ఊరికి వచ్చి చూసే తెలుగు లేదు. ఆడలు మొగలు నేను రోజు దీక్ష వస్తున్నాను. ఇప్పటికి 35 రోజులు అయింది సార్ దీక్ష కొనసాగుతున్నాను. 35 రోజుల నుంచి దీక్ష కొనసాగుతూనే ఉన్నాను. ఒక్కరు కూడా డిపార్ట్మెంట్ లోనే అధికారులు కానీ ఎవరైనా వచ్చి చూసి మానవాడు లేదు. ఊరి మధ్యలోనే కలుతా ఉన్నాడు. 50 మీటర్ల దూరమే సార్ ఊరికి తగ్గట్లో. బ్లాస్టింగ్లు కనిపిస్తా ఉన్నాయి, వినిపిస్తా ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని మెరలు కొట్టి పడిపోయికి వచ్చినాయి సార్. బ్లాస్టింగ్ వల్ల గవర్నమెంట్ స్కూళ్లు కూడా పరలెగ్గినాయి. మొత్తం పడిపోయే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక హాస్పిటల్కు బర్రెకు కానీ ఆవుకు కానీ పశువులకు కానీ వస్తాడు. కాంపౌండర్ కూడా లేదు సార్. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం దాని గురించి. ఇంతకుముందు నాయనగారు ఉన్నప్పుడైతే 2 రాజు విన్నాను సార్. అట్లా లేదు సార్. అది వ్యవసాయ చెడు తారున్నప్పుడు కావాల్సిన మా ఊళ్ళో 11,000 పశువుల సంఖ్య ఉన్నది. ఆ పశువులకు కూడా కనీసం 2 డాక్టర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక్కరు కూడా లేరు. ఆ పశువులకు డాక్టర్ వాడు లేడు. ఈ మధ్య కాలంలో 10,000 కింద దగ్గర 100-150 ఆవులు పశువులు అన్ని చనిపోవడం జరిగింది.